హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్లో ఈ బ్లాగ్ సంబంధించి 2-3 ఐటమ్స్ చూపించబోతున్నాను. దానిలో భాగంగా ఫస్ట్ వన్ చూడండి. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లలు లైట్ ఇవ్వట్లేదు, బయటలో అక్కడ వీడియోస్ అవి చేసుకుంటున్నారు. అందుకని చిన్న ఫ్యాన్ సహాయంతో నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వీడియో అంతా క్లారిటీగా ఉంటుంది డెఫినెట్గా. ఓకే చూడండి, థ్యాంక్ యూ. దోశ పెనం వేడెక్కేలోగా మనం ఎగ్ ఆమ్లెట్ కోసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఎగ్ తీసుకొని ఒక బౌల్లో పగలగొట్టుకొని వేసుకోండి. ఎల్లో అండ్ వైట్ రెండు మిక్స్ అయ్యేలాగా దాన్ని కొంచెం కలియబెట్టుకోండి బాగా ఈ మాదిరిగా, ఎందుకంటే మనకి మొత్తం మిక్స్ అయిపోయేవాళ్ళనమాట రెండు. సో ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దోశపిండి వేసుకోవాలి. అప్పుడే మనకు ఒక ఎగ్గుతో 5 ఎగ్ దోశల వరకు వేసుకోవచ్చు. ఇందులో మీరు ఎటువంటి మసాలాలు కానీ ఉప్పు కానీ ఏమీ కలపక్కర్లేదండి. రెగ్యులర్గా మీకు దోశపిండికి కలుపుకున్న ఉప్పు సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఇంకేమీ కలపాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ టైంలో ఒక దోశ పెనం మీద ఒక దోశ మామూలుగా మీ దగ్గర ఉన్న దోశ పిండితో ఒక దోశ వేయండి. ఎందుకంటే ఫస్ట్ వేసిన దోశ గందరగోళంగా వచ్చే విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో రెండో దోశగా దీన్ని వేసుకోవాలి. ఈ లోపల మనకి మసాలా తయారు చేసుకోవడానికి కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం మీద ఉల్లిగడ్డలు రుద్దేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఎగ్ పిండి కలుపుకొని పెట్టుకున్నామో దాన్ని ఒకే గంటతో ఒక దోశ వచ్చేస్తుంది, పెద్ద గంటతో. ఈ మాదిరిగా వేసుకోవాలి. పైన కొంచెం నూనె, రెగ్యులర్గా మీరు ఎలా చేస్తారో అదే మాదిరి అండి. సో ఇప్పుడు వీటి మీద కొంచెం చూసారు కదా, ఏవైతే నేను రెడీ చేసి పెట్టుకున్నానో ఉప్పు, ఉల్లిగడ్డలు, కారం, కొత్తిమీర, వీటిని కొంచెం చల్లుకుందాం. మనం లేకపోతే సపరేట్గా ఒక దోశ ఒకళ్ళకి వేసుకుంటూ ఒక ఎగ్ ఒకళ్ళకి వేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా అయితే ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా ఇష్టంగా వస్తుంది. కానీ ఎక్కడ కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఎగ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ మాదిరిగా చేసుకోవాలి. మీ ఇష్టం అండి. ఒక 3 దోశలు వచ్చే విధంగా నేను కలుపుకున్నాను. మీరైతే 2-3 దోశలు వచ్చేలాగా ఎగ్ కలుపుకోవచ్చు, ఒక 2 ఎగ్స్ కలిపి వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా, అదే ఫోటో కోసం అలా దింపుకున్నాను అంతే, అలా పెట్టాను. సో ఇప్పుడు ఒకసారి దోశను చూద్దాం. ఇదిగోండి ఈ మాదిరిగా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా. సో అన్ని దోశలు ఇదే మాదిరిగా వేసుకోవాలి. ఇంకోసారి ఇంకో దోశ సేమ్. స్టవ్ తగ్గించేసే ఉంది, కానీ దోశలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ ఫుల్లో ఉండాలండి. ఒక్కొక్కసారి కొన్నిటికి స్టవ్ తగ్గించేసి ఉంచుకోవచ్చు, కొన్నిసారి స్టవ్ ఎక్కువగా కూడా ఉంచుకోవచ్చు, అంటే పెనం బట్టి. ఇప్పుడు దీంట్లో సేమ్ మరొకసారి ఆనియన్స్, కారపొడి, మసాలా కారపొడి అండ్ అలాగే కొత్తిమీర, క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎగ్తో వేసిన దానికి ఇవి సరిపోతుందండి. ఆ స్వీట్నెస్ ఉండకపోతేనే బెటర్. కొంచెం ఆయిల్. దీనికి నెయ్యి అంతగా టేస్టీగా ఉండదండి, బికాజ్ మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి. ఆయిల్ అయితేనే కరెక్ట్ టేస్టీగా అనిపిస్తుంది. సో అన్నీ ఈ మాదిరిగా వేసుకుంటే చాలా చాలా రుచిగా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరే ఆలోచించండి, ఒక ఎగ్గుతో మనం ఇన్ని చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఎగ్ ఆమ్లెట్స్, ఎగ్ దోశలు మంచి ఆమ్లెట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మా కోడలు, మా అన్నను చాలా బాగా ఇష్టంగా తిన్నారనమాట. చాలా చాలా ఇష్టంగా తిన్నారు. వేయటం తినేసారు వాళ్ళే, చాలా ఇష్టంగా తిన్నారు. సో చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం కలగలుపుల పప్పుచారు వండుకుందామండి. దీనికి గాను 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటారు, మిర్చి అండ్ కరివేపాకు తీసుకున్నాను. యాక్చువల్గా మీరు కందిపప్పు ఎక్కువ రావాలి అంటే కందిపప్పు, మైసూర్ పప్పు కలిపి వండుకోవచ్చండి. అప్పుడు మనకి కందిపప్పు కొంచెం ఆట ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు నేను మూడింటిని సమాన భాగంలో తీసుకుంటున్నాను. ఈ 3 కలిపి వండిన పప్పుచారు, కలగలుపుల పప్పుచారు చాలా చాలా రుచిగా ఉంటుందండి. సో నేను ఈ పెసరపప్పు కూడా వేయడానికి కారణం ఇంకోటి ఏంటంటే, ఇది ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుందాం. నేను రాగి ముద్ద వండుతున్నానండి. రాగి ముద్ద వేడిగా ఉంటుంది, వేడి అంటారు కానీ మంచిది. సో పెసరపప్పు ఏంటి చలవ చేస్తుంది. సో రెండు ఈ కలుపుకొని ఈ పప్పు తింటే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది.
మామూలుగా రాగి ముద్దలో నాన్ వెజ్ అంటారు కానీ వెజ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, నూనె, ఉప్పు కూడా వేసుకున్నాను. నూనె కొంచెం వేసుకుంటున్నాను అనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలి, రాగి ముద్ద చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది చూపిస్తాను చూడండి. అంటే చేయి నొప్పి లేకుండా, అన్నం తిప్పకుండా, కర్ర లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఉడికేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. రెగ్యులర్గా మీరు ఎలాగ పప్పు వండుకోవడానికి ఎలా అయితే వాటర్ పోస్తారో అంతే క్వాంటిటీలో వాటర్ పోసుకోండి. 3 కప్పులకి 6 కప్పులు నీళ్ళు పోసుకున్నా పర్వాలేదు. ఓకేనండి. పోసుకొని ఇప్పుడు మనం రెగ్యులర్గా పప్పు ఉడకడానికి, కందిపప్పు ఉడకడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం వరకు మనం ఉంచాలన్నమాట. ఎందుకంటే మైసూరుపప్పు తొందరగా ఉడుకుతుంది, పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది, కానీ కందిపప్పు ఉడకాలి కాబట్టి ఒక పక్క అటు పక్క పప్పు ఉడికింది. చూసారుగా పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుని దీంట్లో ఒక గిన్నెలో తీసుకుందాం, పెద్ద గిన్నెలో. చారు దీంట్లోనే చేయాలి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం పప్పుని. సో పప్పుని ఇందులో వేసేస్తున్నాను. కావాలంటే మీరు ఒక ముద్దపప్పు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇది కూడా పప్పు కూడా రుచిగా ఉంటుంది. పిల్లలు తక్కువ పప్పుచారు తినరు అంటే తీసేసుకోవచ్చు. తీసుకుని కొంచెం పోపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం కారం కలుపుకొని పోపు పెట్టేసుకోవాలి అంతే. సో కొన్ని వాటర్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి కాకుండా చాలా చక్కగా మెత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి చారుకి సరిపడా వాటర్ పోయండి. మనం కొంచెం మగ్గించుకుంటాం కాబట్టి కొంచెం తగ్గిపోయింది క్వాంటిటీ లాస్ట్కి. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ పోయండి. సో ఇప్పుడు నేను చింతపులుసు కూడా 1 కప్పు పోసుకున్నాను. ఈ పులుపుకు తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకున్నాను. మా చింతపిక్కలు వచ్చాయి, కొన్ని తీసేస్తున్నాను. చింతగింజలు, మేము చింతపిక్కలు అంటాం. సో శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఇవి సరిపోదు. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకుంటాను. పచ్చిమిర్చి ఎక్కువగా వేయలేదు కాబట్టి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ పులుపుకి తగ్గ కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చాలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. మరి ఒక్కసారి కలుపుకుందాం. ఇంకొన్ని వాటర్ పడతాయండి. చూసారు, మీరు చూడటానికి నీళ్ళగా అనిపిస్తుంది కదా, కొద్దిసేపు అయితే చిక్కగా అయిపోతుంది అది. సో ఇప్పుడు మనం దీన్ని యువతల పక్క స్టవ్ మీద పెట్టుకొని మరిగిద్దాం. ఈలోపు ఇటుపక్క మనం పోపుని చేసుకుందామండి, తాలింపు. రెగ్యులర్గా మీరు తాలింపు చేయడానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఏంటి అంటే, మనం మామూలు తాలింపులో నూనె, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం. కావాలంటే కొందరు ఇంగువగా కూడా వేస్తారు. కానీ దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది ఏంటి అంటే ఉల్లిగడ్డలు అండి. ఉల్లిగడ్డలు చాలా దీనికైతే ఒక 150 గ్రామ్స్ వరకు పడతాయండి. తాలింపు గింజలు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. తాలింపు గింజలో మినపప్పు, శనగపప్పు ఉంటుంది, జీలకర్ర కొంచెం ఉంటుంది. సో జీలకర్ర కొంచెం ఎక్కువ కావాలని జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు నలిచి వేసాను అనమాట. అలాగే వీటితో పాటు కరివేపాకు. ఇప్పుడు దీనిలో పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు జాయిన్ చేశాను. ఈ ఉల్లిగడ్డలు చాలా చాలా రుచినిస్తాయి పప్పుచారుకి. డెఫినెట్గా మీరు దీనికి మాత్రం ఉల్లిగడ్డలు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. మనం వంట చేసేటప్పుడు ఇది లేకపోతే ఏమైందిలే పర్వాలేదు, ఇది లేకపోతే ఏమైంది పర్వాలేదు అనుకుంటూ పోతే టేస్ట్ కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుందండి అని నా ఉద్దేశం. సో ఉన్న వాటిలోనే, ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకునే విధానం అనమాట ఇది. సో ఇప్పుడు పప్పు కూడా చక్కగా మసులుతుంది మనకి. ఇంకొంచెం మసిలేంతవరకు ఈ ఉల్లిగడ్డలు బాగా మగ్గించుకుందాం. మూత పెట్టుకోకుండా అలా తిప్పుకుంటూనే మగ్గించుకోవాలన్నమాట. బాగా వేయించాలి. మనం కలబెట్టపోతే మొత్తం అది మనకేంటంటే తాలింపు గింజలు అండ్ అలాగే ఎండుమిర్చి బాగా మాడిపోతాయి అన్నమాట. అందుకనే చక్కగా కలయబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో.
సో అటుపక్క స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క పప్పులో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఉల్లిపోపుని దీంట్లో వేసేద్దాం. సో మీరు నెయ్యితో వేయాలి అనుకుంటే పోపు వేసుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్తోనే వేసాను. పోపు వేసిన వెంటనే అయిపోలేదండి, దీన్ని ఒక మసలటం అంటాం కదా, ఒక పొంగు వచ్చేలాగా మసిలితే బాగుంటుంది. ఒక పొంగు వచ్చేంతవరకు చక్కగా మగ్గించుకోవాలి. సో ఫైనల్గా నేను బాగా మగ్గించుకున్నాను. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసారా పప్పుచారు ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కలగలుపుల మధ్య మధ్యలో మనకి పెసరపప్పు ఆ టేస్ట్ కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ అలా చింతపండు రసం వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగి ముద్దలో తింటే మాత్రం అమృతం, అసలు ఎంత బాగుంటుందో. అసలు వేడివేడి అన్నంలోకి రాగి ముద్దలో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం రాగి ముద్ద చేసుకుందామండి. రాగి ముద్ద చాలా చాలా సింపుల్ అండి, అసలు చాలా సింపుల్. ఇది విధంగా చేసుకుంటే ముందుగా మీకు నేను వాటర్ తీసుకుంటున్నాను. ఒక 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఇంకా చాలా పడుతుంది వాటర్, మధ్య మధ్యలో చూస్తూ వేస్తూ ఉండాలన్నమాట. ముందుగా కొంచెం ఒక 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే సాల్ట్ అంతా మిక్స్ అయ్యేవాళ్ళనమాట. సో అది మిక్స్ అవుతుంది. ఈలోపు మనం ఏం చేద్దాం, కొంచెం రాగి పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కలుపుకుందాము. మీకు చూపిస్తాను, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆ యొక్క వాటర్ని మొత్తం రాగి వాటర్లా చేసేద్దాం. అంటే ఇలా ఎందుకు చేశాను అంటే ఆ మాత్రం వేడి ఉంటే చాలు, వేయగానే ఉండలు వచ్చేసిందంటే అంత వేడిలో వేయకూడదు. ఈ మీడియం వేడిలో మనం ఇప్పుడు రాగిపిండిని వేసుకోవచ్చు. నేను దాదాపు ఒక 2 కప్పులు రాగిపిండి తీసుకున్నాను. రెండు కప్పులు అన్నమాట. ఈ 2 కప్పుల రాగి పిండిని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సో కొన్ని వాటర్ పోసుకుంటూ దాన్ని శుభ్రంగా తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కింద సన్నటి మంట ఉండాలండి, చాలా సన్నటి మంట. పిండే కదా ఉడికిపోయింది అని అనుకోకండి, ఇది ఉడకాల్సి ఉంటుంది బాగా. అందుకని సో బాగా అంటే బాగా సన్నటి మంట ఉండాలి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి బాగా. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, మనకి చక్కగా కలుస్తుందన్నమాట. అదంతా ఒక క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. క్రీమ్ లాగా క్రీమ్ లుక్ వచ్చేలాగా. ఇది నాన్ స్టిక్లో చేస్తేనే బాగా వస్తుందండి నా ఫీలింగ్, లేకపోతే అంటుకోకుండా ఉన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉండాలంటే కొంచెం జోరుగా ఉండాలండి, జోరుగా ఉండాలి. మనం ఇప్పుడు చిక్కటి జ్యూస్ పడితే ఎలా ఉంటుందో ఆ క్వాంటిటీలో ఉండాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ సన్నటి మంట మీద ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి మూత తీసుకొని. చూసారు కదా ఎలా అయిందో. ఇప్పుడు దీంట్లో మనం నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, బికాజ్ పప్పు కాంబినేషన్లో తినబోతున్నాను కాబట్టి. అదే నాన్ వెజ్ కాంబినేషన్లో తినాలి అనుకున్నప్పుడు మాత్రం నేను నెయ్యి యాడ్ చేయనండి. సో చూడండి, మనకి అది పిల్లలు ఆడుకునే స్లైమ్ లాగా ఉంది కదా, మీకు ఆ మాదిరిగానే ఫస్ట్ అలా ఉంటుంది. అలా మొత్తం ఆ నెయ్యి అంతా చక్కగా కలిసిపోయేలాగా మీరు బాగా కలుపుకోవాలి. మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి అంచులకు కానీ వేటికి కానీ అంటుకోకుండా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి.
సో మగ్గనిచ్చిన తర్వాత ఇంకొకసారి కలుపుకోండి. అది కొంచెం కొంచెంగా మనకి గట్టిపడుతూ ఉంటుంది. బాగా కలుపుకోవాలండి, కలపడంలోనే ఉంటుంది. ఇది అన్నం ఉడికించి అన్నంలో కలుపుకొని కూడా చేసుకోవచ్చు, నేను అలా కూడా చేశాను. బట్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి ఏం టేస్ట్ ఉంటుంది అనుకోకండి, అద్భుతమైన టేస్ట్ రాగి ముద్ద, చాలా చాలా కమ్మగా ఉంటుంది. చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత గట్టిపడిందో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టి 1 మినిట్ ఉంచుదామండి, జస్ట్ 1 మినిట్ మళ్ళీ ఒక వేడి మీద. అటుపక్క నేను దొండకాయ కర్రీ కూడా చేస్తున్నాను సింపుల్గా. ఓకేనండి, ఒక 1 మినిట్ తర్వాత తీసుకుంటే ఒక గిన్నెకి ఆయిల్ నెయ్యి, మనం నెయ్యి వేసాం కదా, ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెని బోర్లిస్తే మనకి ఇలా వస్తుందన్నమాట రాగి ముద్ద. సో రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది యాక్చువల్లీ దొండకాయ ఫ్రై, ఇది కొంచెం ఆయిల్ ఫ్రై అన్నమాట. ఇది జస్ట్ ఏం లేదండి, దొండకాయ ఫ్రై చేసి దాంట్లో ఉప్పు కారం వేసాను అంతే, అంతకుమించి ఏం లేదు. దీని గురించి ప్రత్యేకంగా ఏం లేదు, మా పాప యాడ్ చేసింది వీడియోస్. యాక్చువల్లీ ఇది చూపించే వీడియో ఏం కాదు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. దీంట్లో ఈ కూర ఏంటంటే బాగా ఉప్పు కారాలు అన్నీ వేసి ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండితే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుందండి. తర్వాత ఈ కూరను మనం తింటాం అన్నమాట. సో చాలా బాగుంటుంది రుచిగా. సో అదొక రకమైన స్టైలు. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ పప్పు చారు దీంట్లో వేసుకొని రాగి ముద్దని మనం టేస్ట్ చేద్దాం. ఇలా రాగి సంగటి ముద్ద ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకుని తింటే నిజంగా ఈ కలగలుపులో పప్పుచారు చేసుకొని రాగి సంగటి చేసుకొని తినండి, నిజంగా కింద పడిపోతుంది, అమృతంలా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.